ఎంత వారలైన కాంతాదాసులే అన్నట్టుగా ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా చివరికి కుటుంబం చుట్టూతానే తిరుగుతాడు అన్నటువంటి విషయం నితీష్ కుమార్ నిరూపించాడు. సుదీర్ఘకాలం పాటు సోషలిస్ట్ నాయకుడు ఆయన. సోషలిస్ట్ పార్టీ నాయకుడు అన్నటువంటి కారణంగానే లాలూ ప్రసాద్ కూడా సోషలిస్ట్ నాయకుడే. అవినీతికి వ్యతిరేక పోరాటాలు చేసినట్టు సోషలిస్ట్ నాయకులు తర్వాత అవినీతి వదులవుతారనడానికి సాక్ష్యం ములాయం సింగ్ కొడుకును వీళ్ళు. అట్లాగే ఒకప్పుడు ఇందిరాగాంధీ లేకపోతే రాజీవ్ గాంధీ వీళ్ళు ఎందుకు వ్యతిరేకించారంటే వారసత్వ రాజకీయాలని చెప్పేసి. తీరా చూస్తే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది వారసత్వ రాజకీయాలే. ములాయం సింగ్ కొడుకే కదా వచ్చింది. ఇప్పుడు నితీష్ కుమార్ అయితే అట్లా కొడుకు కాకుండా ఇంతవరకు అనుకుంటే ఇప్పుడు సొంత కొడుకుని రాజకీయం కోసం తన ముఖ్యమంత్రి పదవినే త్యాగం చేస్తున్నాడు. నితీష్ కొడుకు నిశాంత్ వాస్తవంగా అయితే ఎలక్షన్స్ అప్పుడు తండ్రి కోసం నియోజకవర్గంలో తిరగడం తప్పించి పెద్దగా పనిచేసేవాడు కదా, పార్టీకి ఎప్పుడు కూడా హడావిడి లేదు. అందుకని ప్రశాంత్ కిషోర్ బీహార్లో నితీష్ వారసుడిగా ఉందామని నమ్ముకున్నాడు. తీరా చూస్తే ప్రశాంత్ కిషోర్ని కొద్ది రోజుల్లోనే తరిమేశాడు నితీష్ కుమార్. అప్పుడు ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే తన కొడుకుకి కాకుండా పీకేని వారసుడిగా చేసుకోవడానికి ఇష్టం లేకనే తరిమేశాడు అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు తన సీఎం పదవి త్యాగం చేసి తన కొడుకు డిప్యూటీ సీఎం ఇప్పించి అతని రాజకీయ భవిష్యత్తు కోసం రాజ్యసభ తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డాడంటే బీహార్ రాజకీయంలో ఇంతవరకు ఈ కుల రాజకీయం ఇప్పుడు లాలూ ప్రసాద్ని ఎంతవరకు ఏం తిడతా వచ్చేవాడిన కుటుంబం కోసం అని ఇప్పుడు తన దగ్గర ఏం తక్కువ కాదని నిరూపించుకున్నాడు.